ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా సీతారామయ్యని క్షమాపణ అడిగిన ప్రకాశాన్ని చూసి అందరూ కూడా సంతోషిస్తారు. అలాగే సీతారామయ్య, చూడు ప్రకాశం, నేను క్షమించాలి అంటే నువ్వు అప్పుని అలాగే ఇక కళ్యాణ్ని తిరిగి మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావాలి అని చెప్పడంతో ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రాణి అయితే, ఏంటి అప్పుని కళ్యాణ్ని తీసుకొస్తే ఇక ఆస్తి ముక్కలు చేయక్కర్లేదని ముసలోడు బాగానే ప్లాన్ చేశాడు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే, అదేంటి ధాన్యం, కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకురమ్మంటుంటే నువ్వేమీ మాట్లాడట్లేదు, నీకు వాళ్ళు రావటం ఇష్టం లేదా, లేక ఇంట్లో ఆస్తి తీసుకోకుండా కలిసి ఉండడమే ఇష్టమా అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావాలని పుల్ల విరుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకోవడంతో ఇక పక్కన ఉన్న ఇందిరాదేవి అయితే, చెప్పు చెప్పు ధాన్యలక్ష్మి, మీ మావయ్య గారు చెప్పినట్టుగా ఆస్తిని మీ భాగం చేసి మీ భాగాన్ని మీకు పంచేయమంటావా, లేక అప్పుని కళ్యాణ్ని తిరిగి ఇంటికి తీసుకొస్తావా అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి అయితే మౌనంగా ఉంటుంది. ప్రకాశం, ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవు, అంటే నీకు బంధుత్వాలు కంటే ఆస్తులే ముఖ్యమని అర్థమైంది, ఇక నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నీకు ఆస్తే కావాలనుకుంటే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా ప్రకాశం మాట్లాడుతుంటే దానికి ధాన్యలక్ష్మి, నన్ను క్షమించండి, నాకు మీకు నా మోహాన్ని కూడా చూపించుకోలేకపోతున్నాను, మీకు ఎదురుపడి మాట్లాడలేకపోతున్నాను, ఎన్ని రోజులు ఆస్తి ఆస్తి అంటూ కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, ఈ రుద్రాణి చెప్పిన మాటలన్నింటికీ గంగిరెద్దులా తల ఊపాను, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది, కావ్య, నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ మనసుని చాలా బాధ పెట్టాను, ఇంకా క్షమాపణ చెప్పకుండా నాలో నేను కుంగిపోలేను అని చెప్పి ఇంకా రాజ్, కావ్య నన్ను క్షమిస్తారా అని అంటుంటే ఇక రాజ్ అయితే, పిన్ని, నిజంగా నువ్వు మారావంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎన్ని రోజులు ఈ దుగ్గిరాల కుటుంబం ఎక్కడ ముక్కలైపోతుందేమో అని ఎక్కడో ఒక మూలన కాస్త భయం ఉండేది, ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత ఆ భయం మొత్తం పోయింది అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతూ ఉంటే కావ్య వైపు చూడటంతో, కావ్య, చిన్నత్తయ్య, మీరు మారిపోయారు, అదే నాకు సంతోషం అని అంటూ ఉంటే ఇంకా ధాన్యలక్ష్మి అయితే, అత్తయ్య గారు, మీతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు, నా అమాయకత్వంతో రుద్రాణి మాటలు విని మిమ్మల్ని, మావయ్య గారిని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని అంటూ ఉంటే, పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నావు, అయినా కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురమ్మని మీ మావయ్య గారు చెప్తే ఏంటి క్షమాపణతో సరిపెట్టేస్తున్నావు అని అంటుంటే తన కళ్ళనీళ్ళు తుడుచుకొని, ఇప్పుడే వెళ్ళి అప్పుని అలాగే కళ్యాణ్ని ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటే పక్క నుంచి అపర్ణ, ఇంటికి తీసుకొస్తే సరిపోదు ధాన్యలక్ష్మి, అలాగే కళ్యాణ్ని అలాగే తను పెళ్లి చేసుకున్న తన భార్య అప్పుని కోడలిగా అంగీకరించాలి అని అంటుంటే, ఏంటక్క నువ్వు ఇంటికి తెస్తాను అంటే కోడలిగా ఒప్పుకునే కదా, ఆయన వాడేమన్నా తప్పు చేశాడా ఏంటి, వాడు మనసు పడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంటి నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకెళ్లకుండా ఆ పిల్లని ఏకంగా పోలీస్ని చేశాడు, ఎంతైనా నా కోడలు పోలీస్, ఇంతకన్నా బెట్టు చేస్తే నాకు బేడీలు వేసి లోపల కూర్చోబెడుతుందేమో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అమాయకంగా మాట్లాడడంతో తన మాటలకి అందరూ కూడా నవ్వుతారు. కావ్య అయితే, చిన్నత్తయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇదంతా చూస్తుంటే ఇక మన ఇంట్లో ఉన్న కలతలన్నీ పోయి అందరం సంతోషంగా ఉండొచ్చని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా కావ్య అంటూ ఉంటే రాజైతే, ఇప్పుడే నేను కళ్యాణ్కి కాల్ చేస్తాను, అప్పుని కళ్యాణ్ని
ఇక్కడికి రమ్మని పిలుస్తాను అని అంటూ ఉంటే ఇంకా ధాన్యలక్ష్మి అయితే, వద్దు రాజ్, వద్దు, ఫోన్ చేయొద్దు, నేనే వెళ్ళి నా కోడల్ని కొడుకుని దగ్గరుండి తీసుకొస్తాను అని చెప్పడంతో ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు. ఇంకా రాహుల్ అయితే, అదేంటి మమ్మీ, అందరూ మారిపోయారు, ముసలోడు ఆస్తి పంచుతా అనేసరికి ధాన్యలక్ష్మత్త ఇట్లా ప్లేటు తిప్పిందేంటి, ఇక మన పని అంతే, ఎప్పటికీ ఈ ఇంట్లో ఈ ముసలోడు పోసే మోచేతి నీరు తాగుతూ ఇక్కడే బ్రతికుండాలి అని చెప్పి ఇంకా రాహుల్ మాట్లాడుతూ ఉంటే వెనుక నుంచి స్వప్న, చూడండి, ఎక్కువ మాట్లాడితే అసలు ఈ ఇంటికి మీకు ఎట్లాంటి సంబంధం లేదని ఇంటి నుంచి బయటికి తోసేస్తారు, మర్యాదగా నోరు మూసుకుని ఉండండి అని చెప్పి స్వప్న చెప్పడంతో ఇంకా సైలెంట్ అయిపోతారు. ఇక్కడ చూస్తే అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా వంటగదిలో వంట చేసుకుంటూ సరదాగా గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఉంటారు. అదే టైంలో ఇంకా ప్రకాశం అలాగే ధాన్యలక్ష్మి వస్తారు. ఇంకా వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషిస్తారు. ప్రకాశం అయితే కళ్యాణ్ అని పిలవడంతో ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశాన్ని చూసి ఇంకా కళ్యాణ్ అయితే, నానా, అమ్మా, మీరేంటి ఇంత సడన్గా ఇక్కడికి వచ్చారు, ఏమైంది, తాతయ్య గారు బాగానే ఉన్నారు కదా, ఏం మాట్లాడరేంటి, అక్కడ ఆస్తులన్నీ బ్యాంకు వాళ్ళు తాతయ్య గారికి అప్పగించి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి, ఏం మాట్లాడరేంటి, అర్థమైంది, అంతా అర్థమైంది, ఆస్తి మొత్తం వెనక్కొచ్చింది కాబట్టి నాకు రావాల్సిన వాటా నాకివ్వమని అమ్మ గొడవ చేసింది కదా నాన్న, ఆ గొడవకి తట్టుకోలేక ఖచ్చితంగా తాతయ్య గారు ఆస్తిని ముక్కలు చేసి మీకు రావాల్సిన భాగాన్ని మీకిచ్చేశారు, అది తీసుకొని నేరుగా నా దగ్గరికి వచ్చారు, అంతే కదా, చూడమ్మా, నువ్వు ఆస్తిని ముక్కలు చేసి నాకు తీసుకొచ్చి ఇస్తే నేనేమి ధాన్యలక్ష్మి రుద్రాణి అత్తలాగా అలాగే రాహుల్లాగా ఆనందపడి నిన్ను నెత్తినెక్కించుకుంటా అనుకుంటున్నావేమో, చూడు, నాకు ఎట్లాంటి ఆస్తి వద్దు, అయినా కుటుంబాన్ని ముక్కలు చేసి ఆస్తి తీసుకుని సంతోషంగా ఉందామనేనా, అసలు అలా వస్తే నేను నిన్ను క్షమిస్తా అనుకుంటున్నావా అని అంటూ ఉంటే ప్రకాశం నవ్వుతూ, రే కళ్యాణ్, మీ అమ్మ ఒకప్పుడు ధాన్యలక్ష్మి కదరా, ఇప్పుడు పాత ధాన్యలక్ష్మిలాగా మారిపోయింది, పైగా అప్పుని కోడలిగా అంగీకరించింది, ఆ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తానికి వచ్చింది, ఏంట్రా బాబు, నువ్వు కాస్త కూడా గ్యాప్ లేకుండా చడమడ వాయించేస్తున్నావు, ఎంత నీ భార్య ఇన్స్పెక్టర్ అయితే మాత్రం ఏకంగా నువ్వు సిఐడి ఆఫీసర్లాగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి వాయించేస్తున్నావు, మాట్లాడడానికి కాస్త అవకాశం ఇవ్వరా, పాపం మీ అమ్మ చూడు ఎంతలాగా భయపడిపోతుందో, ఎక్కడ మీ ఇద్దరు మళ్ళీ ఇంటికి రారేమో, తను మారిందని నమ్మరేమో అని చూడు, పాపం ఎంత టెన్షన్ పడుతుందో అని అంటూ ఉంటే కళ్యాణ్ అమ్మా అని పిలవడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే, అవునరా, నేను నిన్ను కోడల్ని ఇంటికి తీసుకెళ్దామని వస్తే అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, అంతేలే, నేను మారిపోయానంటే ఎవ్వరూ నమ్మరు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పు దగ్గరికి వెళ్ళి, అప్పు, నన్ను క్షమిస్తావా అని అడగడంతో, అయ్యో, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి అంటుంటే, చూడు, అండి కాదు, అత్తయ్య అత్తయ్య అని పిలువు, ఇంతకుముందు కళ్ళు నెత్తి మీదకెక్కి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానించాను, కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను, ఇక నుంచి మనిద్దరం అత్త కోడలం కాదు, అమ్మ కూతుర్లం, సరేనా అని చెప్పి ఇక అప్పుని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. అప్పు కూడా ధాన్యలక్ష్మి అలా తనని అమ్మలాగా దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడటం చూసి అప్పు చాలా సంతోషిస్తుంది. ఇక ధాన్యలక్ష్మిని హక్ చేసుకుంటుంది. ఇదంతా చూసిన కళ్యాణ్ చాలా ఆనందపడతాడు. రే కళ్యాణ్, ఈ అమ్మని క్షమించి ఇంటికి రారా అని పిలవడంతో, అమ్మా, నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా, అమ్మ ఎప్పుడు తప్పు చేయదు, అమ్మని
కొడుకు ఎన్నటికీ క్షమించేవాడు కానే కాడు. ఇన్ని రోజులు నేను ఏదైతే కోరుకున్నానో అదే అదే నా కళ్ళ ముందు కనిపించింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇక ప్రకాశం అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే ఇంకా అప్పు వైపు చూస్తాడు. అప్పు కూడా ఇంటికి వెళదామని కళ్యాణ్తో సైగ చేస్తుంది. ఇంకా ఇద్దరు కలిసి ఇంటికైతే వెళ్తారు. అప్పు కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని చూసి చాలా సంతోషిస్తారు. ఇంకా కావ్య అయితే ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా కావ్య అరుపుకి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా వదినా ఏమైంది అని అంటూ ఉంటే ఇక రుద్రాణి అయితే ఏంటి అందరూ మారిపోయేసరికి కావ్యలో ఏమన్నా మార్పు వచ్చిందా, ఆ మార్పు మనకేమన్నా వర్కౌట్ అవుతుందా అని చెప్పి రుద్రాణి అయితే ఏంటి కావ్య వాళ్ళని ఆగమంటున్నావు, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు కదూ అని చెప్పడంతో అది కాదు, వీళ్ళు అలా వచ్చేస్తే నేనెలా ఊరుకుంటాను, అందుకే ఆగమన్నాను అని చెప్పి లోపలికి వెళ్ళి హారతి పళ్ళాన్ని తీసుకొస్తుంది. ఒక్కసారిగా హారతి పళ్ళాన్ని చూసి అందరూ నవ్వుతారు. అమ్మో ఒక్క క్షణం ఎంత భయపడ్డానో, ఇంతవరకు ఇంట్లో రుద్రాణి అత్తే అనుకున్నాను, కానీ నీకు కూడా చాలా పెద్ద వయసే ఉందత్తా, ఉంది వదిన అని చెప్పి ఇంకా కళ్యాణ్ మాట్లాడడంతో ఊరుకోండి కవిగారు, మీరు ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడానికి వస్తున్నారు. ఇంతవరకు మీ ఇద్దరు ఈ ఇంటికి రాకుండా ఉండడానికి కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ కష్టాలన్నింటినీ దాటుకుని కుటుంబంతో సంతోషంగా ఉండడానికి వస్తున్నారు. మరి మీకు ఎంత దిష్టి తగులుతుంది అని చెప్పి కావ్య అయితే వాళ్ళకి హారతి పళ్ళెంతో దిష్టి తీసి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో వాళ్ళందరి దిష్టి పోవాలని చెప్పి ఇంకా వాళ్ళని సంతోషంగా లోపలికైతే తీసుకొస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా సీతారామయ్య అలాగే ఇంద్రదేవిలా కాళ్ళకి నమస్కారం చేస్తారు. వాళ్ళు అప్పుని అలాగే కళ్యాణ్ని పైకి లేపి చూడండర్రా, ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చాం, ఇలా ఇంటికి వచ్చినందుకు మీరిద్దరూ కలిసి ఒక పని చెయ్యాలి అని చెప్పడంతో ఏంటి అమ్మమ్మగారు, ఏం చెప్పాలో చెయ్యండి, చిటికలో చేసేస్తాను, మళ్ళీ ఎవడన్నా పట్టుకోవాలా అని అప్పు మాట్లాడుతుంటే ఇదిగో అమ్మాయి, నువ్వు స్టేషన్ వరకే పోలీస్వి, ఇంటికొచ్చాక మా కళ్యాణ్కి భార్యవి, అది గుర్తుపెట్టుకో అని చెప్పి పక్క నుంచి ధాన్యలక్ష్మి అనడంతో అందరూ నవ్వుతారు. చూడండి మాటలు చాలించండి, ఇక పిల్లల గురించి ఆలోచించండి. రే రాజ్, నువ్వు బిజినెస్ అంటూ అలాగే వర్క్ అంటూ కావ్యని పట్టించుకోకుండా తిరిగితే మాత్రం ఊరుకోను. ఇక బిజినెస్లన్నీ మీ నాన్న బాబాయ్ చూసుకుంటారు. కొంతకాలం మీరు హనీమూన్కి వెళ్ళి మంచి గుడ్ న్యూస్తో తిరిగి రావాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రెండు జంటలకి చెబుతూ ఉంటే సీతారామయ్య అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నవ్వుతూ ఉంటారు. కానీ రుద్రాని రాహుల్ మాత్రం కోపంతో రగిలిపోతుంటారు. ఇంతలో ఇందిరాదేవి రుద్రాని వైపు చూసి బావా, ఏదైతే అనుకున్నామో అన్నీ జరిగాయి, కానీ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది బావా అని చెప్పడంతో సీతారామయ్య ఏంటి ఒక్కటి మిగిలిపోయిందా, ఏంటిది చిట్టి, చెప్పు చేసేద్దాం అని అంటుంటే బావా, నేను నిన్ను ఇంతవరకు ఏమీ కోరుకోలేదు, కానీ ఈ కోరిక నాకు ఖచ్చితంగా తీర్చాలి అని అంటుంటే చూడు చిట్టి, నువ్వు ఏనాడు నన్ను ఏమీ కోరలేదు, కానీ నువ్వు కోరే కోరిక ఖచ్చితంగా తీరుస్తాను, అది నేను తీర్చగలిగితే ఖచ్చితంగా తీర్చుతాను అని చెప్పి సీతారామయ్య అంటుంటే ఇక ఇందిరాదేవి అయితే బావా, ఎన్ని రోజులు ఈ కుటుంబంలో చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి కుటుంబాన్ని ముక్కలు చేసేదాకా తీసుకొచ్చిన ఈ రుద్రాణిని క్షమించడానికి వీల్లేదు. తులసి మొక్కలాంటి ఈ కుటుంబంలో కలుపు మొక్కలాగా పెరిగి ఈ ఇంటి వేర్లనే పెకిలించాలని చూసింది. అట్లాంటి రుద్రాని రాహుల్ని ఇంటి నుంచి పంపించేస్తే అప్పుడు దుగ్గిరాల కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి చెప్పడంతో దానికి సీతారామయ్య
రాహుల్ రుద్రాణి వైపు చూస్తారు. ఒక్కసారిగా రుద్రాణి ఇదేంటి ముసల్ది కోరిక కోరుకుంటాను అని చెప్పి నన్ను ఇంటి నుంచి పంపించేయాలని చూస్తుంది. అసలు అసలు ఈ ముసల్దానికి ఇదేం కోరిక అని ఇక రుద్రాణి తన మనసులో భయపడుతుంటే పక్కన ఉన్న రాహుల్, మమ్మీ చూసావుగా అమ్మమ్మ ఎట్లా మాట్లాడుతుందో, ఇప్పుడు మనిద్దరిని బయటికి పంపించేస్తే నిజంగానే గుడి దగ్గర నువ్వు నేను చిల్లర కోసం ముష్టెత్తుకోవాలి, బిర్యానీ కొనుక్కోవడానికి డబ్బులు పోగేసుకోవాలి. బాబోయ్ ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఇంకా ఇంకా ఇలాగే ఉంటే ఖచ్చితంగా మనల్ని బయట గెంటేస్తారేమో. మనం అక్కడ అడుక్కునే బదులు ఇక్కడ వీళ్ళ కాళ్ళ మీద పడితేనే బెటర్ అని చెప్పి ఇంకా రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో సీతారామయ్య, చూడు చిట్టి, మన ఇంటి గుమస్తా మన దగ్గర చాలా నమ్మకంగా పనిచేశాడు. మనమంటే ప్రాణమిచ్చేవాడు. అట్లాంటి కుటుంబంలో పుట్టిన రుద్రాణి బుద్ధి ఎందుకు ఇట్లా మారిందో నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ రుద్రాణి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉంటుంది, లేకపోతే నేనే బయటికి గెంటేస్తాను. అంతవరకు తనకి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి ఇక సీతారామయ్య అనడంతో వెంటనే రుద్రాణి, నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. అమ్మా తల్లివయ్యుండి నువ్వు ఒక కూతురి గురించి ఇట్లానైనా ఆలోచించేది? నేను కూడా ధాన్యలక్ష్మి ప్రకాశం అనేలాగా మారిపోయాను. నేను కూడా మంచిదాన్ని అయిపోయాను. నేను మీతో పాటు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఇక ఇట్లాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి అని చెప్పి ఇక రుద్రాణి అయితే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంది. ఇంకా రాజ్ కావ్యలిద్దరూ, రుద్రాణి గారు అయితే మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పడంతో వెంటనే రాజ్ అయితే, అవునత్త, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఇంట్లో ఎంత కష్టపడుతున్నావో కావ్య నిన్ను అర్థం చేసుకుంది. అందుకే నీ కష్టానికి ప్రతిఫలంగా నీకొక గిఫ్ట్ అని చెప్పడంతో, ఏంటి రాజ్ కొంపతీసి నాకు ఆస్తినిస్తున్నారా ఏంటి అని అంటుంటే, ఇదిగో ఇప్పుడే మారిపోయానన్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంటే, ఊరికే అమ్మా జోక్ చేశాను, త్వరగా త్వరగా నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇవ్వండి అని అడగడంతో ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా ఒక వ్యక్తిని తీసుకొచ్చి రుద్రాణి ముందు నుంచోబెడతారు. ఒక్కసారిగా రుద్రాణి అతన్ని చూసి షాక్ అయిపోతుంది. చిచ్చి చి, ఎవరితను నా దగ్గరికి తీసుకొచ్చారు? ఏయ్ ఓల్డ్ మ్యాన్, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? పైగా నా చేతిని టచ్ చేసావా? రే రాహుల్, వెళ్ళి శానిటైజ్ తీసుకురా అని చెప్పి ఇక రుద్రాణి అయితే అసహించుకుని చిరాకు పడిపోతూ ఉంటుంది. ఇంకా అతనైతే, రుద్రాణి నన్ను సరిగా చూడు అని చెప్పడంతో ఈ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి రుద్రాణి ఒక్కసారిగా పక్కకి తిరిగి అతన్ని చూడటంతో, అతను ఎవరో కాదండోయ్, రుద్రాణి భర్త. రుద్రాణి భర్తని తీసుకొచ్చి రుద్రాణి ముందు నిలబెట్టడంతో ఒక్కసారిగా రుద్రాణి స్పృహ కోల్పోతుంది. వెంటనే రాహుల్, మమ్మీ మమ్మీ ఏమైంది అని అంటుంటే ఇంకా స్వప్న బాటిల్తో వాటర్ తీసుకొచ్చి, పాపం ఒక్కసారిగా తన భర్తను చూసేసరికి కళ్ళు తిరిగినట్టున్నాయి అని చెప్పి ఇంకా రాహుల్ చేతికి వాటర్ని అయితే ఇస్తుంది. రుద్రాణి మొహం మీద నీళ్లు కొట్టి, మమ్మీ ఏంటి ఈయన మా డాడా అని అంటుంటే ఇక రుద్రాణి అవునన్నట్టుగా తల కిందకి దించుకుంటుంది. ఇక రాహుల్ అయితే దగ్గరికి వెళ్లకుండా చిరాగ్గా మొహం ఒకలా పెట్టి వెనకడుగు వేస్తాడు. అదంతా చూసిన కుటుంబం, చూడు రాహుల్, అతను మీ కన్న తండ్రి. మీ అమ్మ డబ్బు పొగరుతో అతన్ని వదిలేసి ఈ ఇంట్లోనే తిష్ట వేసింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ కన్న తండ్రిని, మీ అమ్మని నువ్వైనా ఒక్కటి చెయ్యి అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో అపర్ణ మాటలకి రుద్రాణి అయితే, ఓ నన్ను ఇంటి నుంచి పంపించడం కుదరలేదు కాబట్టి ఈ రకంగానే నన్ను బయటకి తోసేయాలని ఇతన్ని తీసుకొచ్చారు అంతే కదా అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇక వెనక నుంచి రాజ్, అత్త, ఆయన ఒకప్పుడు నీకు భర్త, కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలోనే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఆయన చూడటానికి
సింపుల్గా ఉన్నారు. కానీ ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రని ప్లేట్ ఫిరాయించి అతని పక్కకు వెళ్ళి నుంచుంటుంది. ఏవండి, ఇన్ని రోజులు మీకు దూరం అయ్యి నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే నాకు అర్థమైంది. రాహుల్, మీ నాన్నకి కాళ్ళకి నమస్కారం చేయరా అని అంటుంటే ఇద్దరూ ఒక్కసారిగా నటించడం మొదలు పెడతారు. చాలిక నటించింది. ఇప్పటికైనా ఇంత మంచి కుటుంబంలో ఉన్నందుకు బుద్ధి తెచ్చుకో. అలాగే ఇక ఇట్లాంటివన్నీ పక్కన పెట్టు అని చెప్పి తన భర్త అయితే రుద్రానికి బుద్ధి చెప్తాడు. ఇంకా నైట్ కావ్య రాజులిద్దరూ ఒక మంచాన్నైతే పూలతో డెకరేట్ చేస్తారు. అది చూసి రాజైతే ఏంటి అట్లా చూస్తున్నావు అని అంటుంటే ఏం లేదులే, భూత్ బంగ్లా గుర్తొచ్చింది అని చెప్పి కావ్య అంటుంటే ఏయ్, ఇంకొకసారి నువ్వు భూత్ బంగ్లాని గుర్తు చేసావంటే నిన్ను అని చెప్పి కావ్య వెంటే రాజ్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గదిలోకైతే వెళ్తారు. అలా కొద్ది రోజుల తర్వాత అని చెప్పి ఒక చిన్న చంటి బాబుని ఎత్తుకుని కావ్య గదిలో నుంచి బయటకైతే వస్తుంది. ఇక ఈ సీరియల్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నారు. ఈ సీరియల్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.